నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నేనేం చేశానన్నా? రేయ్, నాకు కోపం తెప్పించుకో. నేను కోర్టుకు వచ్చేసరికి ఆ రాణి మొగుడు ప్రాణాలతో ఉండకూడదని చెప్పాను కదా. అవును చెప్పారు. మరేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నావా? అన్నా, వాణ్ణి పార్కులో వేసేద్దామని ప్లాన్ చేశాను. కానీ లాస్ట్ మినిట్లో ఎక్కడి నుంచి వచ్చాడో ఏంటో తెలియదు గాని ఆ ఎస్ఐ గౌతమ్ వచ్చి ప్లాన్ అంతా చెడగొట్టేశాడు. లేదంటే ఈ పాటికి రాణి మొగుడి ఫోటోకి దండేసుండేది. కబుర్లు చెప్పకు. ఆ గౌతమ్ నీడలా వాళ్ళ వెంటే ఉంటాడని నీకు తెలుసు కదా? తెలుసు. మరి తెలిసినప్పుడు దానికి తగ్గట్టే ప్లాన్ చేయాలి కదా. నువ్వు నీ బోడి ప్లాన్లు. రాణిని కాని రాణి భర్తని గాని టచ్ చేయాలని చూస్తే ఆ క్షణమే నేనేంటో నీకు చూపిస్తాను. సరే, ఆ గౌతమ్ ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు కదా. ఆ రాణి మొగుణ్ణి లేపేయడానికి ఇదే కరెక్ట్ టైం. ఆ ఝాన్సీ నాతోనే ఛాలెంజ్ చేసింది. నువ్వేం చేస్తావో నాకు తెలీదు, కానీ వాడు వెంటనే చచ్చిపోవాలి. అలాగే అన్నా, అదే పనిలో ఉంటాను. కాపు కాసి మాటు వేసి వాణ్ణి ఫినిష్ చేస్తాను. మాటలు కాదు, చేసి చూపించు. ఈసారి మిస్ అయితే నిన్ను లేపేయడానికి ఇంకొకడొస్తాడు. నీ చాప్టర్ క్లోజ్ అవుతుంది. అర్థమైందా? సరే అన్నా, ఈసారి మిస్ అవదు. ఉంటానన్నా. ఏంటన్నా ఇది? నిన్నిలాంటి పరిస్థితిలో చూస్తానని అస్సలు అనుకోలేదు. ఊరుకోమ్మా, ఎందుకు ఏడుస్తున్నావు? ఇప్పుడేమైంది? కోర్టు తీర్పు ఇంకా రాలేదు కదా. పబ్లిక్ ప్రాసిక్యూటర్ గారు నేను బయటుంటే సాక్ష్యాల్ని ప్రభావితం చేస్తానని ఆరోపించారు. అందుకే నన్ను కస్టడీలోకి తీసుకున్నారు. ఇట్స్ ఎ ప్రాసెస్. నేను ఇంతకుముందు ఎంతో మందిని కస్టడీలోకి తీసుకున్నాను. ఇప్పుడు నన్ను తీసుకున్నారు. గౌతమ్, సంకెళ్ళు వేసే చేతికే సంకెళ్ళు వేశారు కదరా. నువ్వెంత సిన్సియర్ ఆఫీసర్వో మీ డిపార్ట్మెంట్కి తెలుసు కదా. కానీ నువ్వు చెయ్యని నేరానికి నీ మీద నింద వేశారు. ఇప్పుడది సస్పెన్షన్ నుంచి అరెస్ట్ దాకా వెళ్ళింది. రేపు ఏం జరుగుతుందో తెలియడం లేదు. మేము ఆల్రెడీ చెప్తూనే ఉన్నాం, వద్దు మనకి పోలీసు ఉద్యోగం అని. కానీ నువ్వు మా మాటలు ఎప్పుడూ చెవికెక్కించుకోలేదు. చూడు, నీ నిజాయితీకి నిన్ను ఇలా కస్టడీలోకి తీసుకుని లైఫ్ లాంగ్ గుర్తుండిపోయేలా గొప్ప బహుమానం ఇచ్చారా. నానా, నీ గురించి తాతయ్య చాలా బాధపడుతున్నారు. నిన్ను ఎలాగైనా ఈ కేసు నుంచి బయటికి తీసుకురావాలని ప్రయత్నం చేస్తున్నాను. ధనుంజయ్ గారు, రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. కూర్చోండి. గౌతమ్, లాయర్ సత్యనారాయణ గారు. హాయ్ సార్. హాయ్ గౌతమ్ గారు. నువ్వేం కంగారు పడకు నాన్న. ఈ కేసుని నెక్స్ట్ సెషన్ నుంచి లాయర్ సత్యనారాయణ గారు వాదించబోతున్నారు. ఈయన ఢిల్లీలో చాలా గొప్ప లాయరు, చాలా బిజీ. నీకోసం అన్నిటినీ పక్కన పెట్టొచ్చారు. అంతా సత్యనారాయణ గారు చూసుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉన్నాన్నా. నానా, నా కేసు విషయంలో ఇప్పుడే నేను ధైర్యంగా ఉన్నాను.
ప్రశాంతంగా కూడా ఉన్నాను. కాకపోతే ఓ లాయర్ని వద్దనుకున్నప్పుడు ఏ లాయర్ కావాలో సెలెక్ట్ చేసుకునే చాయిస్ కూడా నాకుంది. అంటే ఆల్రెడీ నువ్వెవరినైనా సెలెక్ట్ చేసుకున్నావా? అవును. ఎవర్రా? ఝాన్సీ. ఏంట్రా నువ్వు అంటుంది? అవును నాన్న, నెక్స్ట్ సెషన్ నుంచి నా కేసు ఝాన్సీయే వాదించబోతోంది. సారీ లాయర్ గారు. అది కాదు నాన్న, నీ కేసు ఝాన్సీ వాదించడం తాతయ్యకి ఇష్టం ఉండదు కదా. అసలు తనని చూస్తేనే తాతయ్య అగ్గి మీద గుగ్గిలం అయిపోతారు. అలాంటిది ఇప్పుడు తను నీ కేసు వాదిస్తుంది అంటే ఆయన సహించలేరురా. ప్లీజ్ రా, నా మాట విను. నీ కేసు ఝాన్సీ వాదించడం వద్దురా. నేను ఈ కేసు నుంచి బయటపడడం కావాలా? తాతయ్య పంతం నెగ్గడం కావాలా? చెప్పండి నాన్న. సరేరా, నీ ఇష్టం. జాగ్రత్త. పథకంలా. నాన్నా, అమ్మా, నా గురించి నువ్వేం బెంగ పెట్టుకోకు. నాకేం కాదు, అంతా ఝాన్సీ చూసుకుంటుంది. నువ్వు ధైర్యంగా ఉండు. వస్తాను నాన్నా. సత్యనారాయణ గారు, ఐఎమ్ సారీ. విన్నారుగా, మా అబ్బాయి ఆల్రెడీ తన కేసు ఝాన్సీ టేకప్ చేస్తుందని అంటున్నాడు కదా. మేం తన మాట కాదనలేం. డోంట్ థింక్ అదర్వైజ్. ఓకే ధనంజయ్ గారు, మీరేం ఫీల్ అవ్వకండి. నేను పిలవగానే మీరు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. ధనంజయ్ గారు, ఇప్పుడే కాదు, మీరు ఎప్పుడు పిలిచినా, ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా అవన్నీ పక్కన పెట్టేసి మీకోసం వచ్చేస్తాను. ఓకేనా? సరేనండి, మరి నేను బయలుదేరతాను. హలో సార్, ఐఎమ్ లాయర్ ఝాన్సీ. హాయ్ అమ్మా. మీ గురించి టీవీలో పేపర్లో చూశాను. రాణి కేసు గెలిచి ప్రభంజనం సృష్టించారు. అందుకేనేమో గౌతమ్ గారు మీ మీద చాలా నమ్మకంగా ఉన్నట్టున్నారు. ఈ కేసు మీకు అప్పగించారు. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఓకే ధనుంజయ్ గారు, నేను వెళ్ళొస్తాను. కమలా, వెళ్దాం పద. గౌతమ్ గారు, రండి.
గౌతమ్ గారు, నేను మీ కేసు వాదిస్తున్నట్టుగా ఫార్మాలిటీస్ కంప్లీట్ చేయండి. మీరేం కంగారు పడకండి. ఖచ్చితంగా మీరు ఈ నేరం చేయలేదని నేను ప్రూవ్ చేస్తాను. మీ పిన్ని పేరు అస్సలు బయటికి రానివ్వను. అందుకే కదా నా కేసు మీకు అప్పగించాను. ఇన్ని రోజులు నాకు చాలా కంగారుగా ఉండేది, భయంగా కూడా ఉండేది. మా అత్తయ్య ఎప్పుడు ఎలా పిన్ని పేరు బయటికి తీసుకొస్తుందో అని. కానీ ఎప్పుడైతే కోర్టు నా విన్నపాన్ని మన్నించి నా లాయర్ని మార్చుకోవచ్చని తీర్పిచ్చిందో అప్పట్నుంచి నేను ధైర్యంగా ఉన్నాను. ఇప్పుడు మీరే నా లాయర్ అని ఈ ఫార్మాలిటీస్ ఫినిష్ చేయడంతో టోటల్గా ఫ్రీ అయిపోయాను. నా కేసు సాక్షాత్తు ఆ న్యాయదేవత చేతుల్లో ఉన్నట్లుంది. నా టెన్షన్ మొత్తం పోయింది. అంతా మీరు చూసుకుంటారనే నమ్మకం నాకుంది. ఎందుకండి నా మీద మీకు అంత నమ్మకం? మీ ఫ్యూచర్ నేనే కదా. నా ఫ్యూచర్ ఏంటో చెప్పండి. నాకేమైనా అయితే మీరు తట్టుకోలేరు కదండి. ఈ గౌతమ్కి శిక్ష పడితే ఝాన్సీకి శిక్ష పడినట్లే కదా. ఓ సతీ సావిత్రి, ఓ సతీ సక్కుబాయి భర్తని కాపాడుకున్నట్లు మీరు నన్ను కాపాడుకుంటారు కదా. ఏంటి? అదేనండి, మీలో అంత పోరాట స్ఫూర్తి, అంత త్యాగం ఉంది అంటున్నాను. ఏదేమైనా మీరు నన్ను నిర్దోషని ప్రూవ్ చేస్తారని నమ్ముతున్నాను. అది కాదండి, నమ్మకం అనేది కొంతమంది మీద వాళ్ళ ప్రీవియస్ వర్క్ చూశాక కలుగుతుంది, మరికొంతమంది మీద వాళ్ళ క్యారెక్టర్ పూర్తిగా తెలిసాక కలుగుతుంది. కానీ మీ విషయంలో అవేవీ కావు. మీరు మాత్రమే నన్ను ఇందులో నుంచి ఎలాగైనా బయటపడేయగలరని నా మనసు చెప్తోంది. ఝాన్సీ గారు, నేనిప్పుడు అన్ని మాటల్లో చెప్పలేను. కొన్ని మీరే అర్థం చేసుకోవాలి. థ్యాంక్స్ అండి, నా మీద ఇంత నమ్మకం పెట్టుకున్నందుకు. సరేనండి, ఇక నేను వెళ్తాను. మేడం, గౌతమ్ సార్ని ఇలా కస్టడీలో చూడలేకపోతున్నాం. సార్ ఏ తప్పు చేయలేదని మాకు తెలుసు. ప్లీజ్ మేడం, మీరే ఎలాగైనా సార్ ఈ నేరం చేయలేదని నిరూపించండి మేడం. మీరు ఇప్పటి వరకు గౌతమ్ గారి దగ్గర చాలా లాయల్గా పనిచేశారు, కానీ ఇప్పుడు ఈ కేసు విషయంలో మీరు నాకు అండగా ఉండాలి. గౌతమ్ గారు వెరీ సిన్సియర్ పోలీస్ ఆఫీసర్. ప్రతి విషయంలో చాలా క్లారిటీగా ఉంటారు, చాలా షార్ప్గా నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వాళ్ళు ఈ సొసైటీకి కావాలి. అంతేకాకుండా నేను కష్టాల్లో ఉన్నప్పుడు చాలాసార్లు హెల్ప్ చేశారు. నేను చేసే ప్రతి మంచి పనికి ఆయన కొన్నంత బలంగా నాకు తోడుగా నిలబడ్డారు. ఇప్పుడు ఆ బలాన్ని ఒక్కసారిగా నా నుంచి లాగేసుకున్నట్టయింది. మేడం, దురదృష్టవశాత్తు ఇప్పుడు గౌతమ్ గారికి నేను సహాయం చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎలా అయినా సరే నేను గౌతమ్ గారు ఆ నేరం చెయ్యలేదు అని నేను నిరూపిస్తాను. కానీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను, గౌతమ్ గారిని బయటికి తీసుకొచ్చే విషయంలో మీ హెల్ప్ నాకు కావాలి. తప్పకుండా చేస్తాం మేడం. ఒకప్పుడు మేం కూడా ప్రతి ఒక్కరి దగ్గర మామూలు తీసుకునేవాళ్ళం. కానీ గౌతమ్ సార్ వచ్చాక అవన్నీ మానేశాం మేడం. మమ్మల్ని చూసి భయంతో నమస్కారం పెట్టే వాళ్ళందరూ ఇప్పుడు గౌరవంతో పెడుతున్నారు మేడం. అసలు పోలీస్ జాబ్ అంటే ఏంటి, గౌరవం అంటే ఏంటో చెప్పింది గౌతమ్ సారే మేడం. ఆయన మాకు రోల్ మోడల్ మేడం.
మా గౌతమ్ సార్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మీకెంతుందో మాకు కూడా అంతే ఉంది మేడం. సార్ కోసం మేము ఏం చేయడానికైనా రెడీ. చాలా థ్యాంక్స్ అండి. మీ సపోర్ట్ నాకు తప్పకుండా కావాలి. అలాగే మేడం. నేను వస్తాను. సరే మేడం. రే ధనంజయ్, లాయర్ సత్యనారాయణ గారి కేసు వాదిస్తున్నట్లు గౌతమ్ చేత ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేశారా? లేదు నాన్న. ఎందుకు? మనం పెట్టిన లాయర్ని గౌతమ్ వద్దన్నాడు. వాడు వేరే లాయర్ని పెట్టుకున్నాడు. వేరే లాయర్ని పెట్టుకున్నాడా? అయినా సత్యనారాయణ గారు చాలా పెద్ద లాయరు. ఏ కేసునైనా ఇట్టే తేల్చేస్తారు. అలాంటి అతన్ని వద్దంటమేంట్రా? ఎందుకులా చేస్తున్నాడు వాడు? వేరే లాయర్ని పెట్టుకునేటప్పుడు కనీసం మనకు ఒక మాట అయినా చెప్పాలి కదా. ఒకవేళ వాళ్ళు కూడా సరిగా వాదించకపోతే ఏంటి పరిస్థితి? వాళ్ళు ఖచ్చితంగా కేసు గెలుస్తారని, వాడిని నిర్దోషిగా నిరూపిస్తారని నమ్మకంగా చెప్తున్నాను నాన్న. అంత నమ్మకం ఏంటో? ఇంతకీ అసలు వాడు పెట్టుకున్న లాయర్ ఎవరు? ఇంకెవరు డాడీ? ఆ ఝాన్సీనే అయ్యుంటుంది. ఏంటో ధనంజయ్, మునాలని చెప్పేది నిజమేనా? అవును నాన్న. వాట్ నాన్సెన్స్ ఇస్ దిస్? తను ఈ కేసు వాదించడం నాకు నచ్చదని వాడికి తెలుసు కదా. అలా ఎలా పెట్టుకుంటాడు? వద్దని నువ్వైనా చెప్పాలి కదా. చెప్పాను నాన్న, కానీ వాడు వినట్లేదు. ఖచ్చితంగా ఝాన్సీ వాడిని బయటికి తీసుకొస్తుందని చాలా నమ్మకంగా చెప్తున్నాడు. అందుకే మేమేం మాట్లాడలేకపోయాం. ఆ ఝాన్సీ మామూలు అమ్మాయి కాదు డాడ్. ఝాన్సీ గౌతమ్కి మందు పెట్టిందో ఏంటో తెలియదు గాని వాడిని ఒక కీలు బొమ్మలా ఆడిస్తోంది. ఆ కేసు వాదించే సత్తా నాకు లేదని వాణ్ణి మాయలో పడేసి నాటకాలాడుతోంది. అసలు విషయం ఏంటో నాకిప్పటికీ అర్థం కావడం లేదు. ఆ ఝాన్సీ చెప్పిన ప్రతిదానికి గౌతమ్ తలాడిస్తూ ఉంటాడు. ఏంటో మనకి కర్మ. ఝాన్సీ, గౌతమ్కి నువ్వేం మందు పెట్టావో, ఏం మాయ చేశావో గాని నిన్ను లాయర్గా పెట్టుకున్నాడు. నాకు మాత్రం నువ్వు వాడి కేసు వాదించడం ససేమిరా ఇష్టం లేదు. అసలు ఇంటి పరువు ప్రతిష్టల్ని నీ చేతిలో పెట్టడం ఏంటి? అది జరగని పని. నువ్వేం చేస్తావో నాకు తెలియదు. నువ్వు ఈ కేసు నుంచి తప్పుకో. వాడిని ఎలా బయటకు తీసుకురావాలో నాకు బాగా తెలుసు. అది కాదు సార్. ఇంకేం మాట్లాడుకో. నువ్వు మాత్రం ఈ కేసు వాదించడానికి వీల్లేదు. మావయ్య, నా పెద్ద కొడుక్కి బతికుండగానే పిండం పెట్టించినా కూడా ఒక తల్లిగా జీవోత్సవంలా బతికాను. కేవలం మీ మీద గౌరవంతో మౌనంగా ఉండిపోయాను. ఇప్పుడు నాకున్నది ఒక్కగానొక్క కొడుకు గౌతమ్. వాడి మీద ప్రాణాలు పెట్టుకొని బతుకుతున్నాను. దయచేసి వాడి జీవితంతో ఆడుకోకండి మావయ్య. కమలా, ప్లీజ్ మావయ్య, మీకు చేతులెత్తి నమస్కరించి అడుగుతున్నాను. గౌతమ్ ఝాన్సీకి కేసు అప్పగించాడంటే తన మీద చాలా నమ్మకం పెట్టుకుని ఉంటాడు. గౌతమ్ ఏ నిర్ణయం తీసుకున్నా అందులో అర్థం ఉంటుంది మావయ్య. అంతేకాకుండా ఝాన్సీకి ఈ కేసు గురించి పూర్తిగా తెలుసు. గౌతమ్ని ఝాన్సీ నిర్దోషిగా బయటికి తీసుకొస్తుందని వాడితో పాటు నేను కూడా నమ్ముతున్నాను.
నేనింతవరకు మిమ్మల్ని ఏమీ అడగలేదు. నా ఈ ఒక్క కోరిక మన్నించండి మావయ్య. ఏంటి సార్ ఇది? ఆ? అసలు నా గురించి ఏమనుకుంటున్నారు? చెప్పాను కదా డాడ్, ఈవిడ గారే వాణ్ణేదో మాయ చేసేసింది. ఝాన్సీ, నా దగ్గరున్న కాల్ డేటా బయట పెట్టడమే మార్గం అయితే మాధవ్ గారు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదేంటి? ఏం జరిగి ఉంటుంది?